మీరు అంటే జర్నలిస్టులకి యాక్చువల్గా ఎక్కువ సమాచారం ఉంటుంది మాకంటే కూడా, అనలిస్టుల కంటే కూడా. అయితే ఈ విషయంలో చూస్తే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటం వల్ల ఓవైసీ గారు వాళ్ళు పార్టీ ఏఎం పార్టీ ఎంఐఎం పార్టీ అంత హ్యాపీగా ఉండదని నేను అనుకోవట్లేదు. అంటే దే మే నాట్ వెల్కమ్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్ వాళ్ళు పొలిటికల్ చూస్తే. ఎందుకంటే ఎంఐఎం ఆల్దో దే ఆర్ డైరెక్ట్లీ సపోర్టింగ్ టు నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థిని కూడా పెట్టకపోవడం, తర్వాత లాస్ట్ ఎలక్షన్ లో అజరుద్దీన్ గారికి ఎంఐఎం పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేయలేదు, వాళ్ళు దే పుట్ దే క్యాండిడేట్. సో ఈ డైనమిక్స్ అన్ని చూస్తే ఐ థింక్ దిస్ మూవ్ బ్యాక్ ఫైర్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒకవేళ అంటే కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత ప్రజలు వాళ్ళు అంటే మంచిగా చేశారని విశ్వసిస్తే వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తే ఓట్లేయచ్చు. బట్ ఈ ఎలక్షన్ కి నిజంగా అజరుద్దీన్ గారు దానికి కూడా యాక్చువల్ గా ఈ మూవ్ అనేది అయిపోయినాక లేకపోతే ముందో చేస్తే బాగుండేదేమో. బట్ ఈ సంకేతాలు అనేవి కొంత రాంగ్ వేలో వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మీరు చూడండి, రంగారెడ్డి జిల్లాలో కూడా కొంతమంది మంత్రి పదవి ఆశిస్తున్నారు, పెద్ద పెద్ద లీడర్లు చాలా మంది. మరి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కదా. ఇప్పుడు సరే అంటే ఏది ఇచ్చినా గానీ అంటే ఇప్పుడు అది అవన్నీ చేశారు, చేసినప్పటికి కూడా బట్ ఎక్కడ దారి తీస్తుంది అనేది చూడాలి ఇది.